ఊరి మొత్తం ఒక దారి, ఊరకలేసేవాడిది ఇంకో దారి అన్నట్టుగా ట్రంప్ వ్యవహారం పనితీరు భారత్ విషయంలో చాలా టార్గెటెడ్‌గా ఉంది. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే టారిఫ్‌లతో భారత్‌తో సహా మిగిలిన దేశాలన్నిటిని కూడా చాలా చిరాకు తెప్పించేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇక భారత్‌పై కొరడా ఇంకా జులిపిస్తానని 50% కాదు, నాకు కోపం వచ్చి రష్యాతో వాళ్ళు ఇంకా డీలింగ్స్ ఆపకపోతే ఇంకాస్త పెంచుతాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు పుతిన్ రంగంలోకి దిగాడు. ఏ రష్యా దగ్గర నుంచి అయితే మనం చమురు కొనుగోలు చేయకూడదు అని డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ రకంగా ఆంక్షలు పెడుతూ ముందుకెళ్తున్నాడో, అదే రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ రంగంలోకి దిగి ట్రంప్ నోరు మూయించబోతున్నాడు భారత్ విషయంలో. ఈ విషయాన్ని పరోక్షంగా మన ప్రధానమంత్రి మోదీయే చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేనిప్పుడే మా నా స్నేహితుడైన ప్రెసిడెంట్ పుతిన్‌తో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల్ని గుర్తించి, అలాగే ఉక్రెయిన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా నేను తెలుసుకొని థాంక్ యూ చెప్పాను. ఆయనకి నేను కృతజ్ఞతగా ఉన్నాను. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ట్రంప్‌తో మీరు మాట్లాడొచ్చు కదా! మీరు సంభాషణ చేయొచ్చు కదా! మీది అలాగే అమెరికాది కొన్నేళ్ల నుంచి రిలేషన్‌షిప్ నడుస్తుంది. మీరు ఎందుకని ఈ రకంగా విడిపోవాలన్నట్టుగా ఉన్నారు. మీరు కొద్దిగా చర్చలు జరపండి అన్నట్టుగా మాట్లాడితే, దానికి మోదీ పూర్తిగా నిరాకరించడం జరిగింది. అయితే నిజానికి రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నందుకే కదా! మరి డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా మాట్లాడాడు. కానీ ఈ రోజున పుతిన్ అలాస్కాకి వెళ్ళడం జరిగింది. అయితే అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్‌ని కలవడం జరిగింది. అది కూడా బిజినెస్ డీలింగ్‌కి సంబంధించి. అయితే మీరనుకోవచ్చు, అదేంటి రష్యా కూడా మాట మార్చేసిందా? రష్యా కూడా ప్లేట్ తిప్పేసి మన దేశానికి వ్యతిరేకంగా ఉంటోందా అని. కాదు, కాదు. ఇక్కడ మ్యాటర్ వేరే. నిజానికి ఈ డొనాల్డ్ ట్రంప్ రష్యాని బిజినెస్ డీలింగ్స్ ద్వారా కొద్దిగా మచ్చిక చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అటు రష్యా కానీ, ఇటు చైనా కానీ సూపర్ పవర్స్. అది మనకి తెలిసిన విషయమే. డొనాల్డ్ ట్రంప్‌కి కూడా అది తెలిసిన విషయమే. అయితే ట్రంప్‌కి పక్కకి పిలిచి నువ్వెవరితో అయినా పెట్టుకో గాని చైనాతోనూ, రష్యాతోనూ పెట్టుకోకమ్మా అని చెప్పుంటారు. అందుకనే రష్యాతో ఇప్పుడు బిజినెస్ డీలింగ్స్ స్టార్ట్ చేశాడు. కానీ రష్యా దేశానికి మన భారత్ అంటే చాలా గౌరవం. ముఖ్యంగా పుతిన్‌కు మోదీ అంటే ఎంతో గౌరవ మర్యాదలతో కూడిన అభిమానం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక ఇప్పుడు ఇండియా గురించి గతంలోనే పుతిన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక మనం గ్లోబలైజేషన్‌లో ఉన్నామని, గ్లోబలైజేషన్‌కి సంబంధించి కొన్ని సందర్భాలలో ఇలాంటి బిజినెస్ ట్రేడ్ డీలింగ్స్ జరుగుతూ ఉంటాయని, అది ఇంకొక దేశం తప్పు పట్టడానికి లేదు అంటూ కూడా చెప్పడము జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బుద్ధి వచ్చేలాగా ఒక చక్రం తిప్పిపోతుంది విషయం ఏంటంటే, పుతిన్ ఇప్పుడు మన భారతదేశాని తరఫున ట్రంప్‌తో మాట్లాడబోతున్నాడు. ఎందుకనంటే, ఒకవేళ గనక ట్రంప్ తోక జాడిస్తే ఖచ్చితంగా రష్యా అమెరికా మీద పగ తీర్చుకుంటుంది. ఇప్పటికే రష్యా అణు ఒప్పందాలకు సంబంధించి ఒక కాంట్రాక్ట్‌ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకుంది. బ్రేక్ చేసేసింది. కానీ దాని తర్వాత మళ్ళీ ట్రంప్ అలాగే యూఎస్ ప్రభుత్వం రంగంలోకి దిగి అలా కాదు, ఇలా కాదు అంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మిత్రుడికి మిత్రుడు శత్రువు, లేదా మిత్రుడికి మిత్రుడు మిత్రుడు, ఇట్లాంటి కొన్ని సామెతలు మనం గతంలో వింటూ ఉంటాం కదా! అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు వెళ్ళి మన భారతదేశం గురించి మాట్లాడటం జరుగుతుంది. గతంలో కూడా చైనా మీదే ఇలాగ 250% టారిఫ్ వేసి, ఆ తర్వాత 90 రోజుల పాటు పాజ్ ఇచ్చాడు కదా! ఆ తర్వాత మళ్ళీ దెబ్బకి దారిలోకొచ్చి ఇప్పుడు 20%, 25%, 15% ఈ రకంగా చేశాడు. అయితే ఇప్పుడు రష్యా పూర్తిగా అమెరికా ప్రభుత్వాన్ని మార్చిపోతుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వికృత చేష్టలకి ఎటువంటి మూల్యం చెల్లించుకోవాలనే విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వబోతోంది. మరొక విషయం ఏంటంటే, మరోవైపు చైనాకు సంబంధించిన అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మోదీ మోదీ విషయంలో, అంటే మన భారతదేశం విషయంలో ట్రంప్ చేస్తున్నది బుల్లీ అంటూ చెప్పుకొచ్చాడు. బుల్లీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఈ అవతల వాళ్ళ ఆహ్, బాధని, ఇబ్బందిని చూసి ఎంజాయ్ చేస్తూ తన అడ్వాంటేజ్‌గా తీసుకున్న వాళ్ళని బుల్లీ అంటారు.
అయితే సోషల్ మీడియాలోను ప్రపంచ దేశాలు చూసేటట్టుగా ఈ ఈ మాట జింగ్పింగ్ అన్నాడు డొనాల్డ్ ట్రంప్ని అంటే ఇది మామూలు విషయం కాదు. చైనా ఎంత ధైర్యంగా ముందడుగు వేసిందో తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు గనక ఒక్క మాటలో లేదు లేదు మేము డీడాలరైజ్ చేస్తాము, మేము మా రష్యా ఇండియా అలాగే చైనాకు సంబంధించి ఒక కొత్త కరెన్సీని రంగంలోకి దింపుతాము అని గనక జస్ట్ ఒక చిన్న ప్రతిపాదన వచ్చినా కూడా పరిస్థితి తారుమారైపోతుంది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు పుతిన్ అని అడిగితే ఫస్ట్ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రధానమంత్రి మోదీకి మధ్య కొద్దిగా టెలిఫోన్ సంభాషణ కానీ లేదా చర్చకు సంబంధించి మరో ఏదైనా టెలికాన్ఫరెన్స్ కానీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే కరెక్ట్గా నిన్నగాక మొన్న ట్రంప్ని కూడా అక్కడున్న మీడియా ప్రతినిధులు మీరు భారత్ నెగోషియేషన్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఈ యొక్క టారిఫ్ని తగ్గిస్తారా అని అడిగితే లేదు సమస్య అనేది లేదు, నెవర్ ఐ విల్ డూ దాట్, నేను మోదీతో ఫోన్ కూడా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, మోదీతోనే కాదు భారత ప్రభుత్వంతో మాకు అలాంటి చర్చలు ఏమి వద్దు అంటూ కొట్టిపడేశాడు. ఎప్పుడైతే చర్చలు జరగటం లేదో ఖచ్చితంగా ఇంకా వైరం పెరుగుతుంది. సో ఇప్పుడు పుతిన్ ఎంట్రీ ఇవ్వటంతో అంటే ఆల్రెడీ అమెరికాకు వెళ్ళిపోవడము, అమెరికా వెళ్ళిపోవడము, అలాస్కాలో వీళ్ళిద్దరు కలిసి కూర్చుని మాట్లాడటం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా భారత్ ప్రస్తావన వస్తుంది. ఎందుకనంటే రష్యాకి చైనా కన్నా కూడా భారత్ అంటే అమితమైన గౌరవం. దానికి తోడు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం అమెరికాతో ఈ అణు ఒప్పంద అంటే ఆయుధాల కొనుగోలు ఒప్పందం క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే ఇక మేము ఫర్దర్గా అమెరికా దగ్గర నుంచి ఎటువంటి ఆయుధాలు కొనుగోలు చెయ్యము, ఆయుధాలు కాదు కనీసం క్షిపణులు కూడా మేము కొనుగోలు చెయ్యము, ఏం చేస్తారో చేసుకోండి అంటే భారత్ గనక ఇప్పుడు ఒక మెట్టు తగ్గింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పిరికితనంతో కూడుకున్న చర్యలా ఉంటుందన్నమాట. లేదు మాకేం తక్కువ, మనకి కూడా కోట్ల మంది జనాభా ఉన్నారు, యువత చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తోంది, ఎన్నో పరిశ్రమలు అంతకన్నా గొప్పగా టెక్నికల్ స్కిల్స్తో కూడిన యువత రెడీగా ఉంది. ఏదో యూకేలోను యుఎస్లోను 50 ఏళ్ళు 60 ఏళ్ళు మించిపోయిన వాళ్ళు ఉద్యోగం లేకుండా జస్ట్ అక్కడ పెన్షన్తో బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే ట్రంప్ని గెలిపించారు కూడా, ఎందుకంటే అమెరికా మాకు ముఖ్యమని. ఎప్పుడైనా మన నేషనే మనకి ఫస్ట్ కాబట్టి మోదీ ఇప్పుడు తగ్గే క్రమంలో లేరు. అందుకనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఖచ్చితంగా పుతిన్ ఒక చెక్ అయితే పెడతాడు. రష్యాతో పెట్టుకుంటే ఏదైనా కొద్దిగా సడలుతుంది అన్నట్టుగా వీళ్ళిద్దరికి అంటే అటు మోదీకి కానీ ఇటు డొనాల్డ్ ట్రంప్కి మధ్య వైరం పోవాలి, సఖ్యత కుదరాలి అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన చర్చ జరగాలి. టెలికాన్ఫరెన్స్ కానీ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ కానీ దానికి సంబంధించి మీరు మోదీ గారిని అడిగారంట పుతిన్, మీరు ఎందుకని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్తో ఎందుకు మాట్లాడకూడదు అంటే లేదండి నేను మాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ట్రంపే 2 మెట్లు దిగి భారత్తో చర్చలు జరపడానికి సిద్ధపడతాడు, ఇది కన్ఫర్మ్. ఎందుకనంటే అక్కడి వెళ్ళింది మామూలు మనిషి కాదు పుతిన్. అందుకే పుతిన్ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు. చైనా స్వార్థపూరితం కూడిన చర్యలు చేస్తుంది కానీ అంటే అఫ్ కోర్స్ ఏ దేశమైనా అదే చేస్తుంది, కాదంటలేదు. కానీ పుతిన్ మాత్రం భారత్ అలాగే అమెరికా మధ్య వైరం తగ్గించి మనకు పడిన 50% టారిఫ్ని కూడా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.